ఈ వీడియో ముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అండ్ సేమ్ డేనే దర్శనంకి టోకెన్స్ దొరికేసాయి కాబట్టి కింద ఫ్రెష్ అయిపోయి లగేజ్ మొత్తం లాకర్స్లో పెట్టేసి కావాల్సిన ఐటమ్స్ తీసుకుని స్టార్ట్ అయ్యామన్నమాట అలిపిరికి. కార్ ఆర్ బస్ అయితే ఏం తినకుండా స్టార్ట్ అయ్యే వాళ్ళం. బట్ ఇప్పుడు మేము నడుస్తూ వెళ్తున్నాం కాబట్టి ఎనర్జీ కావాలి కాబట్టి ఏదైనా తినేసి స్టార్ట్ అవుదామని లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతున్నాం. నాకు తెలిసి వచ్చాక నేను తిరుపతి వెళ్ళడం ఇది 4th టైం అనమాట. అండ్ అలిపిరి నుంచి అయితే ఫస్ట్ టైం. ముందు 1 టైం ఓన్లీ శ్రీవారి మెట్ల నుంచి స్టార్ట్ అయ్యా. సో లగేజ్ పైకి పంపించేసి అక్కడ స్వామి వారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశామన్నమాట. అండ్ ఈ మధ్య చాలా మంది చెప్పింది ఏంటంటే తిరుపతి చాలా చాలా ఖాళీగా ఉంది అని చెప్పారు. బట్ మేము అదే ఎక్స్పెక్ట్ చేసాం, చాలా ఖాళీగా ఉంటుంది ఏమో అని. బట్ అలా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు అని వెళ్ళినాకే అర్థమైంది. సో ఎప్పుడు శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళినా సరే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ఖాళీగా ఉంటుంది, రష్గా ఉంటుంది. శ్రీనివాసుడు అనుకుంటే మీకు మంచిగా దర్శనం చేపిస్తారు అంతే. అసలు మేము తిరుపతి ఇంత సడన్ గా ఎందుకు వచ్చామంటే బీడిఎస్ అంతా మంచిగా కంప్లీట్ అయిపోతే కాలినడకన మెట్లు ఎక్కుతామని మొక్కుకున్నాం అనమాట డాడీ, నేను, మమ్మీ. సో ఇప్పుడు నా కోరిక నెరవేరింది కాబట్టి నేను అందరికీ చెప్పబోతున్నా. ఏంటి అంటే నా బీడిఎస్ ఫస్ట్ ఇయర్లో నేను వచ్చానమాట. అప్పుడు నేను ఏం మొక్కుకున్నాను అంటే నా 4 years వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేస్తే నేను నా బీడిఎస్ కంప్లీట్ అయ్యాక కాలినడకన పైకి వస్తానని మొక్కుకున్నా. సో అదే కంప్లీట్ చేస్తున్నాం అనమాట ఈ రోజు. దర్శనం అంతా ఎలా కంప్లీట్ అయిందో తెలుసుకోవాలి అంటే ఫాలో చేసేయండి.